పౌరసత్వాన్ని ఎన్ని పద్ధతుల ద్వారా కోల్పోవచ్చు? లాస్ ఆఫ్ సిటిజన్షిప్. లాస్ ఆఫ్ సిటిజన్షిప్. ఓకే, ఇక్కడ పౌరసత్వం అనేది కోల్పోయే పద్ధతులను మనకు 1955 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం దీన్ని యాడ్ చేయడం జరిగింది. 1955 పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం ఆ కోల్పోయే పద్ధతులు అనేది మనకు యాడ్ చేయడం జరిగింది. సో ఎన్ని రకాలుగా పౌరసత్వాన్ని కోల్పోవచ్చు? ఒకటి రెన్యూసియేషన్, డిప్రివేషన్, టర్మినేషన్. సో ఎన్ని పద్ధతులు పౌరసత్వాన్ని కోల్పోయే పద్ధతులు మనకు 3 టైప్స్గా ఉన్నది. రెన్యూసియేషన్ ఇక్కడ స్వచ్ఛందంగా రద్దు చేయడం, రెన్యూసియేషన్. డిప్రివేషన్ పరిత్యాగం. ఇంకోటి టర్మినేషన్ అంతమగుట. డిప్రివేషన్ అంటే బలవంతపు రద్దు. సో నెక్స్ట్ టర్మినేషన్ అంతం అగుట లేదా అంతం చేయుట లేదా అంతం అగుట అని చెప్పచ్చు. సో ఇక్కడ ఏంటిది 3 టైప్స్గా మనకు సిటిజన్షిప్ లాస్ అయ్యే పద్ధతులు ఏంటి? మనకు 3 టైప్స్. ఒకటి రెన్యూసియేషన్ పరిత్యాగం లేదా స్వచ్ఛందంగా రద్దు చేయడం. నెక్స్ట్ డిప్రివేషన్ బలవంతంగా రద్దు చేయడం. టర్మినేషన్ అంతం చేయుట. ఈ 3 పద్ధతుల ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ అనేది లాస్ అయ్యే పద్ధతులు అకార్డింగ్ టు 1955 సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్. సో వీటిని ఎప్పుడు యాడ్ చేశారు? 1955 సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఈ లాస్ అయ్యే పద్ధతులు 3టిని యాడ్ చేయడం జరిగింది.